బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం స్కామ్ ఉచ్చు హరీష్ రావు మెడకు బిగుస్తోందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చేసిన ఆరోపణలే ఇక్కడ బలం చేకూరుస్తున్నాయి. అప్పట్లో డిజైన్ల మార్పుకు సంబంధించి అప్పటి ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు సూచనల మేరకే, వాళ్ళ ఒత్తిడి మేరకే తాను డిజైన్ల మార్పుకు సంబంధించిన అంశాలపై సంతకం చేసినట్లుగానే చెప్తున్నారు. ఇక అంతేకాదు, తాము చెప్తున్నాం కదా ఆథరైజ్డ్ పర్సన్స్గా, నీవు సంతకం చేయడానికి ఇబ్బంది ఏంటంటూ ఆయనపై ఒత్తిడి చేసినట్టుగా కూడా ఆయన కమిషన్ ముందు తీవ్ర ఆరోపణ చేశారు. అంతా డిజైన్ల మార్పుకు సంబంధించి హరీష్ రావు, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ వల్లే తాను వాటిపై సంతకాలు చేయాల్సి వచ్చిందంటూ నరేందర్ రెడ్డి కమిషన్ ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అంశాలకు సంబంధించి అసలు కేంద్ర జల సంఘానికి సమర్పించిన డిపిఆర్ తర్వాత కూడా డిజైన్లో మార్పులు జరిగాయి. అంతేకాదు పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టుల నిర్వహణ, బ్యారేజ్ల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉందంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. హడావుడిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగినాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధినేత అయినటువంటి కేసీఆర్ అలాగే హరీష్ రావుపై ఆయన డైరెక్ట్గా ఆరోపణ చేశారు. ఏకంగా వాళ్ళు చెప్పడం వల్లే తాను 4 సార్లు 4 రోజుల పాటు సంతకాలు చేయడానికి నిరాకరించానని, పూర్తిగా తన పరిధిలో ఉన్నటువంటి హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అంశాల్లో తన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా 3D డిజైన్లు వచ్చిన తర్వాత సంతకం చేయాల్సి ఉన్నా 3D డిజైన్లు రాకముందే 2D డిజైన్లు రెడీ అవ్వగానే తనపై సంతకాలు చేయమంటూ ఒత్తిడి చేసినట్లుగా కమిషన్ ముందు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అప్పటి మంత్రి హరీష్ రావు తనపై ఒత్తిడి చేయడం వల్లే ఈ అంశంలో తాను సంతకాలు చేయగలిగానని, తాను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కమిషన్ ముందు చాలా అంశాలు చాలా కూలంకుషంగా ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. హడావుడి సంతకాలు తన దగ్గర తీసుకున్నారని, డిజైన్లో హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అంశాలతో తనకు సంబంధం లేదని చెప్పిన ఉన్నత స్థాయిలో మేము ఆథెంటికేషన్ చేస్తున్నాం కదా, నీకేంటి ఇబ్బంది అంటూ నొక్కి చెప్పి బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టుగా ఆరోపించినట్టుగా ఆయన తెలుస్తుంది. మొత్తం మీద కేంద్ర జలసంఘం ఆమోదం తర్వాత కూడా డిజైన్లో మార్పులు జరిగినట్టుగా చెప్తున్నారు. దీని డిజైన్లు 2017 మార్చ్లో రిలీజ్ చేశామన్నట్టుగా ఆయన చెప్తున్నారు. బ్యారేజ్ సంబంధించినటువంటి ప్రతి కాంపోనెంట్ డిజైన్లో ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నారు. మొత్తం మీద ఇదంతా కూడా సిడిఓ అధిపతిగా తాను చేయాల్సి ఉన్నప్పటికీ తన పాత్ర నామమాత్రమేనని నరేందర్ రెడ్డి చెప్తున్నారు. ప్రతి దాంట్లో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ జోక్యం చేసుకుంది. ఎల్ఎన్టీ జోక్యం వల్లే తాను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వీటన్నిటికి కూడా పై స్థాయిలో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి నీకున్న ఇబ్బంది ఏంటంటూ వాళ్ళు తనపై ఒత్తిడి చేయడం మేరకే తాను ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశానని, అప్పట్లో సంతకాలు చేశానని చెప్పారు. అంతేకాదు తర్వాత తాను సంతకం చేసిన తర్వాత అందులోని కొన్ని పదాలను తొలగించారని, అందులో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి వాళ్ళ పేర్లను కూడా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన కొన్ని పదాలను తొలగించి పూర్తిగా తనను ఇరికించే ప్రయత్నం చేశారని, అదంతా ఆర్టీఐ ద్వారా తాను వివరాలు సమాచారం సేకరించినప్పుడు బయటకు వచ్చిందంటూ ఆయన ఆ ప్రతులను కూడా కమిషన్కు ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని, కేవలం ప్రాజెక్టు పలానా చోట నిర్మితం అవుతుందని మాత్రమే తనకు స్థలాన్ని చూపించారని, ఎక్కడ హై లెవెల్ కమిటీ మీటింగ్ అయినా మంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి, చీఫ్ ఇంజనీర్ స్థాయి ఉన్నతాధికారుల మీటింగ్, కాళేశ్వరం సంబంధించిన ఏ ఒక్క మీటింగ్ కూడా తనను పిలవలేదని, అసలు తన ఇన్వాల్వ్మెంట్ లేనట్టుగానే నరేందర్ రెడ్డి చెప్తున్నారు. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అసలు వాస్తవానికి ఒక ఉన్నత స్థాయి 1000 కోట్ల ప్రాజెక్టు కట్టినప్పుడు తనను పిలవకపోవడం, రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా అసలు ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్లు తన చేతికి తెలియదు. వాస్తవ డిజైన్లు వేరు, తాను ఆమోదించిన డిజైన్లు వేరు, కట్టిన డిజైన్లు వేరు, మార్చిన డిజైన్లు వేరు అంటూ ఆయన కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా తన ప్రమేయానికి సంబంధించి కమిషన్ ముందు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా ఒక రకంగా విస్తుగొల్పే నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఎవరి నిర్ణయం మేరకు మేడిగడ్డ లొకేషన్ ఖరారైందో కూడా తనకు తెలియదని, కాంట్రాక్ట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కాపీ కూడా తాను రిటైర్ అయ్యే వరకు కూడా తనకు ఇవ్వలేదని, బ్యారేజ్ నిర్మాణ సమయంలోనే లోపాలు, తప్పిదాలు జరిగాయని, కేంద్ర జలసంఘానికి అప్రూవల్ కోసం డిపిఆర్ పంపి ఆమోదంతో తిరిగి వచ్చిన తర్వాత కూడా కొన్ని మార్పులు జరిగాయంటున్నారు. అసలు డిజైన్ తగ్గట్టుగా నిర్మాణం జరుగుతుందో లేదో కూడా
తనిఖీ చేసే సంప్రదాయం కొరవడిందని, ఇదంతా కూడా తాను వెళ్ళలేకపోయానని, నిర్మాణం ప్రారంభానికి ముందే కేవలం మేడిగడ్డ సైట్ మాత్రమే చూశానని, తర్వాత ఎప్పుడు తాను చూడలేదని, బ్యారేజ్ నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకుందంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించిన పరిస్థితి. ఓవరాల్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, బ్యారేజ్ కుంగిపోయింది, అన్నారం సుందిల్లా లీకేజీలు జరిగాయి. ఈ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీన్ని టేకప్ చేసింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 50 మంది బ్యూరోక్రాట్లను విచారించారు. తాజాగా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. మాజీ ఎన్సీ మురళీధర్ను ప్రశ్నించినప్పుడు కూడా ఆయన కూడా ఇవే సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్గా అంశాలు బయటికి రానప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఆదేశాలతోనే తాము ఈ పనులు చేశామంటూ ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఇక నరేందర్ రెడ్డి ఇక డైరెక్ట్గా వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టారు. ఏకంగా హరీష్ రావు అలాగే కేసీఆర్ చెప్పడంతోనే తాను పని చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదంటూ నరేందర్ రెడ్డి కమిషన్ ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డిజైన్ విషయంలో సిడిఓ సిఈగా తనపై అప్పటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తెచ్చారో, నిర్మాణ విషయంలోనూ అదే తరహా అడావుడి చేశారని, డ్యాంతో పోలిస్తే బ్యారేజ్లకు పరిమితులు, అనుకూలతలు ఉంటాయని, కానీ వాటిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా పీరియాడికల్గా జరగాల్సిన తనిఖీలు, తర్వాత దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేపట్టాల్సి ఉన్నా కూడా కనీస ప్రాధాన్యత కూడా తనకి ఇవ్వలేదని చెప్తున్నారు. ఓవరాల్గా రాత్రింబవలు ఫ్లడ్ లైట్ల వెలుతుల్లోనే హడావుడిగా ఈ పనులు జరగాయంటూ నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో ఎస్, చాలా సంచలనంగా మారింది ఈ అంశం అన్నీ కూడా. నరేందర్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు, వివరాలన్నీ కూడా కమిషన్ ముందు విస్తుగొల్పే వాస్తవాలు, విషయాలు, షాకింగ్ అంశాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి శ్రీశైలం అంతా జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ప్రధానంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ మొన్న మాజీ ఎన్సీ మురళీధర్ను పిలిచి చాలా అంశాలు అడిగింది. ఇప్పుడు తాజాగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఏదైతే డిజైన్లు డ్రాయింగ్ ఇచ్చేటువంటి సిడిఓ సంస్థ మాజీ సిఈ, మాజీ ఎన్సీ అయినటువంటి నరేందర్ రెడ్డిని పిలిచినప్పుడు చాలా అంశాలు ఆయన బయట పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో ఏకంగా హరీష్ రావు పేరు, ఆయన ఒత్తిడి మేరకే తాను సంతకాలు చేశాను, దానికి సంబంధించిన క్లారిటీ, సంతకం చెక్ ఫైల్ మీద సంతకం చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, విచారణ క్రమం ఎలా జరిగింది, ఈఎన్సీ మురళీధరన్ తర్వాత నరేందర్ రెడ్డి జరిగిన విచారణ తీరు ఏ రకంగా సాగింది, ఆయన ఏ అంశాలు కమిషన్ ముందు బయట పెట్టారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మీరు చెప్పినట్టుగానే ఏదైతే కాళేశ్వరంపై జరిగినటువంటి అవినీతిని, కుంభకోణాన్ని బయట పెట్టడానికి ఇప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ జరుపుతా ఉంది. ఎవరెవరు బాధ్యులు, ఎవరెవరు దోషులు ఉన్నారు, అందులో ప్రధానంగా ఎవరెవరి అవినీతి అక్రమాలకు పాల్పడరు అనేది పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఆదేశాల మేరకు ఈ కమిషన్ ఆదేశాల మేరకు అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక కమిషన్ విచారణ కొనసాగిస్తున్నప్పుడు విచారణలో భాగంగా అప్పటి అధికారులు ఎవరైతున్నారో అధికారులంతా కూడా అటు నరేందర్ రెడ్డి కావచ్చు, ఇతరితర అధికారులని విచారిస్తూ వస్తున్నటువంటి కమిషన్ విస్తుపోయే నిజాల్ని బయటపెడుతున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు ప్రధానంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి మేరకే ఇక సిడిఓగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కొన్ని విచారణలో కొన్ని అంశాలను బయట పెట్టారు. అందులో ప్రధానంగా ఇక హరీష్ రావు, కేసీఆర్ గారి ఒత్తిడి మేరకే నేను ఆ యొక్క సంతకాలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డిపిఆర్, నేను ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ చూడలేదు. ఇక డిజైన్లు పూర్తి స్థాయిలో కూడా నేను సంతకాలు పెట్టేటువంటి డిజైన్స్ వేరేగా ఉన్నాయి, అక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి డిజైన్స్ వేరే విధంగా ఉన్నాయి. ఇదంతా నాకు ఏం తెలియకుండానే జరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో నేను సంతకాలు చేయనన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇటు హరీష్ రావు, అటు కేసీఆర్ నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. పైన ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారంలో ఉన్నది మేము, మాకు లేనటువంటి నొప్పి నీకేంటి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక ఆయన అధికారి మీద, నరేందర్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఒత్తిడి మేరకే ఆ నరేందర్ రెడ్డి అయితే సంతకాలు చేసినటువంటి అవసరం వచ్చింది. సో ఆ సంతకాలు, అక్కడ జరిగినటువంటి అవినీతి, ఇక అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ, ఈ ఇతరితర బ్యారేజ్ లో జరిగినటువంటి కుంగుబాటు, ఆ పిల్లర్లకు సంబంధించినటువంటి ఆ డ్యామేజ్ అంతా కూడా అధికార పార్టీ ఏదైతే కాళేశ్వరం సందర్శనకు వెళ్ళి అక్కడ చూపించినటువంటి పరిస్థితి. ఇక కమిషన్ కూడా పెద్ద ఎత్తున దీంట్లో ఖచ్చితంగా భారీ అవినీతి జరిగింది. ఇటు ఎల్ఎన్టీ మీద కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎల్ఎన్టీ అధికారుల ప్రమేయం ఉన్నట్టు కూడా ఇందులో కొంత ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఓవరాల్ గా మాజీ ముఖ్యమంత్రి, ఇక మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావులు ఇద్దరికి కూడా ఖచ్చితంగా కాళేశ్వరం ఉచ్చు అయితే మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. రామ్దాస్, శ్రీశైలం, అంటే ఇక్కడ ప్రధానంగా నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరోపణలు చాలా క్లియర్ గా కమిషన్ ముందు ఆయన చెప్తున్నారు. డైరెక్ట్ గా వాళ్ళ పేర్లతో సహా
ఒప్పుకొని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విచారణ క్రమం ఇంకా ఏ రకంగా సాగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ సంబంధించి అడుగుతున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ పెద్దలు చెప్పిన అంశాలన్నీ కూడా ఊటంకిస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఎల్ఎన్టీ జరిపిన ఈమెయిల్ ప్రత్యుత్తరాలు కూడా దాదాపు 600కు పైగా అన్నీ కూడా సబ్మిట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇంకా ఏ రకంగా విచారణ క్రమం సాగే అవకాశం ఉంది, ఏ రకంగా దీని తీరు జరిగే అవకాశాలు అనుకోవచ్చు? పిసి ఘోషకు సంబంధించిన ఈ కమిషన్ మాత్రము ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. నిజంగా ఒకవేళ అవినీతి జరిగితే వీరి అధికారుల పాత్ర ఉంటే వారు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, వారి పూర్తి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే కమిషన్ అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకరొకరుగా అధికారులంతా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిజైన్ లో కావచ్చు, నిర్మాణంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఇక గత ప్రభుత్వంలో పనిచేసి కాళేశ్వరం డిజైన్ ఇతరితర ఆ యొక్క బ్యారేజ్ కి సంబంధించిన నిర్మాణంలో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హాజరవుతున్నారు. ఖచ్చితంగా హాజరు కావాలని కూడా కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎవరిని కూడా వదిలేదు లేదు. ప్రతి ఒక్కరి ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కమిషన్ ముందు హాజరై పూర్తి సమాచారాన్ని అందించాలి, పూర్తి స్థాయిలో కమిషన్ కు సహకరించాలంటూ కమిషన్ కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు విచారణకు సంబంధించి వాళ్ళు హాజరవుతున్నారు. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పటికీ కూడా గతంలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా పైనటువంటి అధికారులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వారి సలహాలు సూచనల మేరకు మేము సంతకాలు పెట్టడం కావచ్చు, లేకపోతే ఇతరితర కార్యకలాపాలకు మేము పాల్పడ్డామంటూ పెద్ద ఎత్తున వాళ్ళు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, హరీష్ రావు పై వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మేము అధికారంలో ఉండి పైనటువంటి అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తాం తప్ప ఇందులో ఎటువంటి తప్పిదాలకు మేము పోలేదంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రామ్దాస్. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి వరుసగా పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా డిజైన్లకు సంబంధించిన అంశాన్ని సదరు బాధ్యుడైనటువంటి సిడిఓ సంస్థ సిఏ అయినటువంటి నరేందర్ రెడ్డిని విచారించిన క్రమంలో అసలు ఆ డిజైన్లు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ మంజూరు చేసిన అంశానికి సంబంధించి కేవలం తాను నామమాత్రుని మాత్రమేనని అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అలాగే ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే తాను డిజైన్ల మార్పు సంబంధించిన అంశంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ సంబంధించిన చెక్ లిస్ట్ పైన తాను సంతకం పెట్టానని దాన్ని మాత్రం తాను సర్టిఫై చేశానంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా దీంట్లో ఎల్ఎన్టీ సంస్థ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, కానీ చివరిలో ఆ బాధ్యత తప్పంతా కూడా తనపై నెట్టి ఆ సంస్థ తప్పుకుందని, ఈ అన్ని అంశాలు కూడా ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారానికి సంబంధించిన ప్రతులను ఆయన కంప్లీట్గా కమిషన్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారానే ఈ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో దాని బాధ్యునిగా కేవలం తాను వాళ్ళ ఒత్తిడి మేరకే ఆ డిజైన్ సంబంధించిన సర్టిఫికేషన్ మీద సంతకం చేయాల్సి వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ల పేర్లను డైరెక్ట్గా చెప్పి వాళ్ళు తనను ఒత్తిడి చేయడం వల్లే తాను పని చేయాల్సి వచ్చిందంటూ కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా జరుగుతున్న విచారణ చాలా సెన్సేషన్గా మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా సీరియస్గా తీసుకొని ప్రభుత్వం ఈ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ దాదాపు ఇప్పటికే చాలామంది ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అధికారుల పాత్ర సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఇక వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దల ఇన్వాల్వ్మెంట్ సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆదేశాలకు సంబంధించిన అంశాలను క్లియర్గా బయటపెట్టడంతో ప్రస్తుతం ఈ అంశం సంచలనం రేపుతుంది, ఉత్కంఠ రేపుతుంది. ఇంకా ఎన్ని అంశాలు బయటకు వస్తాయి, అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి కావచ్చు, ఒక్కొక్కటిగా అంశాల వారిగా వెలుగు చూస్తున్న క్రమంలో ఇంకా ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇంకా ఎవరెవరి పాత్ర ఏం లేదు. ఇంకా చాలా క్లియర్గా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు పాత్ర ఆల్రెడీ ఇక్కడ మనకి ఈయన బయట పెట్టడం జరిగింది. సో ఇంకా ఏం జరిగింది, ఎలాంటి ఒత్తిళ్లు పనిచేసే అనే అంశాలు కూడా ఇంకా ముందు ఎలాంటి అంశాలు బయటకు రాబోతున్నాయని మాత్రం ఇంకా ఉత్కంఠ రేపుతుంది.